నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే నేను గణపతి మంత్రం యొక్క ఓం గం గణపతియే నమః అన్న మంత్రం యొక్క దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క విశిష్టత, అలానే మనం ఆ మంత్రాన్ని మనం జప విధానం కూడా ఎలా చేసుకుంటారన్న దాని సంగతి కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అమూల్యమైన కామెంట్ పెడతారని ఆశిస్తున్నానండి. ఇవన్నీ తెలుసుకుంటే మనం పిల్లలకు కూడా ఏది ఎప్పుడు చేసుకోవాలనుకో చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో నేను నోట్ చేసుకొని మరి మీకు నేను చెప్తున్నానండి. ఇది అందరూ ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం గం గణపతియే నమః జప విధానము. ఈ మంత్రం కోసం జప విధానము ఎన్నిసార్లు, ఏ సమయంలో, ఏ మాలతో జపించాలి, ఎలాంటి నియమాలు అనేవి ఉన్నాయి దాని సంగతి నేను చెప్తానండి. నేను మీకు ఓం గం గణపతియే నమః మంత్రము జప విధానమును విస్తృతంగా వివరంగా చెబుతున్నాను. చూడండి. గణపతి మంత్ర జప విధానము. ఫస్ట్ సిద్ధం. సమయాన్ని, ప్రదేశాన్ని నిర్ణయించడము. సమయము ఉదయము, సాయంత్రము లేదా గణేష చవితి రోజున. ప్రదేశము శుభ్రంగా ఉండే గది లేదా పూజా స్థలము. అలానే ముందుగా చిన్న దీపము, ధూపము వెలిగించాలి. నెక్స్ట్ వచ్చే సెకండ్ పాయింట్ శుభ్రత మరియు శరీర సిద్ధత. స్నానము చేసి శుభ్రంగా కూర్చోండి. చేతులు మిళితం చేసి, అంటే చేతులు ఒక చోటకి తీసుకొచ్చి కలిపండి, హ్యాండ్స్. గణపతి దివ్య చిత్రం మూర్తి ఎదురుగా ఉంచండి. మనసులో సమర్పణ ప్లస్ నమ్రతా భావం ఉండాలి. నెక్స్ట్ అండి థర్డ్ వన్ మంత్ర జపం. మంత్రం ఓం గం గణపతియే నమః. మూలకం వచ్చేసి ఇక్కడ బీజాక్షరం గమ్ అండి. గమ్ హిందీలో కూడా ఇచ్చాను ఇక్కడ. దీన్ని మంత్రజపం కోసం మాల 108 రత్న ముద్రలతో ఉపయోగించడం మంచిది. జప విధానం చూడండి. శ్వాస లోపలికి తీసుకుంటూ ఓం ఘం, బయటికి వదులుతూ గణపతయే నమః. కనీసం 108 సార్లు లేదా మాల పూర్తి చేసే వరకైనా ఇలా జప విధానం అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ధ్యానం మనోనిబద్ధం. గణపతిని ఊహించండి. చిన్న గజముఖం, నాలుక లేని శరీరము, 4 చేతులు, త్రినేత్రము, వాహనము ఎలుక. ప్రతి జపము గణపతి శక్తి మన మనసులోకి ప్రవేశిస్తుంది అని భావించండి. ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ సమర్పణ మరియు ముగింపు. జపం ముగిసిన తర్వాత 2 చేతులు జోడించి నమస్కరించండి. దీపం, ధూపం అర్పించండి. ఇక్కడ చిన్న ప్రార్థన. ఇక్కడ దీపం, ధూపం అనేది అర్పణ చేయండి. అక్కడ చిన్న ప్రార్థన. ఓం గణపతి, ఓ గణపతి, నా మార్గంలో అడ్డంకులు తొలగించు, జ్ఞానం, శాంతి, విజయం ప్రసాదించు. జప ఫలితాలు. విఘ్నాలు తొలగిపోవడము, ప్రతిరోజు సులభంగా పనులు పూర్తవుతాయి. మానసిక శాంతి, కాంక్షలు, ఆందోళనలు తగ్గుతాయి. థర్డ్ పాయింట్ ఇక్కడ జ్ఞానం పెరగడం, చదువులు, ఆలోచనలు స్పష్టమవుతాయి. భక్తి పెరగడం, దేవతలో అనుబంధం బలపడుతుంది. దేవతలతో అనొచ్చండి, లేకపోతే దేవతలు కానీ అలా దేవీ దేవతలు అంటారు కదా, అనుబంధం బలపడుతుంది దేవతలతో అయినా. విజయం ప్లస్ సత్కర్మ ఫలితం. కొత్త ప్రారంభాలు సాఫల్యం సాధిస్తాయి. అదనపు సూచనలు చూడండి. శుభ్రంగా ఉండే ప్రదేశంలో మాత్రమే జపించాలి. మంత్రం జపించే సమయము ఎక్కువ ఉంటే ఉదయము, సాయంత్రం ఫలితము ఎక్కువండి. మంత్రాన్ని భక్తితో, ఏకాగ్రతతో, శుద్ధ మనసుతో మాత్రమే జపించాలి. సారాంశం చూడండి. ఓం గం గణపతియే నమః జపం ఈక్వల్ టు అడ్డంకులు తొలగించడం ప్లస్ జ్ఞాన విజయం ప్లస్ భక్తి ప్రసాదించడం అండి. ఇక్కడ లోపలి శాంతి, ఇక్కడ జ్ఞానం అండి. ఇక్కడ జ్ఞానము, విజయము, భక్తి ప్రసాదించటం. ఇదే అండి దీని గురించి మనం అసలు జపం ఎట్లా చేసుకోవాలని వినాయకుడి స్వామి యొక్క మన జప విధానం గురించి నేను వివరించానండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.